హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ అండి. మా ఇంట్లో చూడండి పూరీలు అండి. పూరీలు చేస్తున్నాము. నేను చేస్తున్నాం, మా ఆయన కాలుస్తుండండి. ఇప్పుడు దీంట్లో హాయ్ ఫ్రెండ్స్, మనము ఇది చేసుకున్న తర్వాత చికెన్ కర్రీ అనేది చేస్తానండి. ఊరికి వెళ్తున్నాం మా అత్త వాళ్ళ ఇంటికి. ఇప్పుడు అందుకే మేము ఇప్పుడు టిఫిన్ చేసుకొని తినేసి వెళ్ళిపోతాం మా ఊరికి. అందుకే పూరీలు చికెన్ అనేది చేసుకుంటున్నామండి. మీకు మా ఊరు కూడా ఎలా ఉంటుందో చూపిస్తాం మేము. మీరు అది కూడా చూసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పూరీలు అనేది రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం చికెన్ అది చేసుకుందాం. పూరీల దాంట్లోనే కడాయిలనే నేను ఆయిల్ అనేది వేస్తున్నాండి. ఒక ఉల్లిపాయ, దీంట్లోనే మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ అండి. నేను మసాలా పట్టిన దాంట్లోనే మిక్సీని దీంట్లో అల్లం వెల్లిపాయ అనేది వేసుకున్నాను, అందుకే కలర్ ఇలా వచ్చిందండి. మనకు పచ్చివాసన పోయేదాకా ఈ అల్లం వెల్లిపాయ అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం 1/2 kg చికెన్ అండి. చికెన్ అనేది కొంచెం గ్రేవీ లాగానే చేస్తుందండి. ఎందుకంటే మనము పూరీలకు తింటాం కదా, కొంచెం గ్రేవీ లాగానే ఉండాలి మనకు చికెన్ అనేది. ఈ మసాలా అండి నేను ఇందాక పట్టింది ధనియాలు, సాజీరా, చెక్క, లవంగాలు, దీంట్లో కొద్దిగంత జీలకర్ర, అది మిరియాలండి వేసి నేను ఫ్రై చేసి అంటే వేంపుకొని పట్టి పెట్టుకున్న మసాలా అండి. ఈ మసాలా అనేది నేను వేస్తున్నాను. టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంచెం ఘాట్ అనేది కూడా ఉండాలి కదండి చార్లకి, అంటే చికెన్ గ్రేవీలకు. అందుకే నేను ఈ మసాలా అనేది చేసుకున్నాండి. 1 స్పూను సాల్ట్ అనేది వేసుకున్నాను కదా. మనకు ఇలా వేసుకుంటే ఏంటంటే ముక్కలు అనేది చప్పగా రాకుండా ఉంటాయి. కొంచెము మనం నూనెలో ఫ్రై అయినప్పుడే సాల్ట్ అనేది వేసుకోవాలండి కొద్దిగంత. చూడండి, నూనెలో ఫ్రై అయింది కదా మనకు చికెన్ అనేది. ఇప్పుడు మనము కారం, పసుపు అనేది వేసుకుందాం. ఇదంతా పసుపు అండి. ఎందుకంటే మనం మిరియాల పౌడర్ అనేది వేసినాం కదా, కొద్దిగా కారం తక్కువనే వేసుకోవాలండి. మాకు గ్యాస్ అయిపోయిందండి, అందుకే చిన్న గ్యాస్ మీద చేస్తున్నాను. ఇక గ్యాస్ తేవాలంటే ఈరోజు సండే అయినా ఇక రేపు ఈరోజు గ్యాస్ కంపెనీలు బంద్. మంగళవారం రోజు తెచ్చుకోవాలి గ్యాస్ అనేది. ఇక దీంట్లోనే ఒక టమాటా వేద్దాం అండి. ఒక టమాటా అనేది వేస్తున్నాను. కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది టమాటా అనేది వేసుకుంటే. మరీ ఎక్కువ వేసుకోవద్దండి చికెన్లో, టమాటా అనేది బాగుండదు. 1-2 తప్ప ఎక్కువ వేసుకోవద్దు టమాటా అనేది. కొందరు ఏంటంటే మిక్సీ బట్టి వేసుకుంటారు టమాటా, అలా కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అట్లా వేసుకుంటా. చూడండి, కొద్దిగంత వాటర్ అనేది వేస్తున్నాను. ఇది ఉడికే వరకల్లా మనకు సరిపోతుందండి. మనం దీంట్లోనే మసాలా అనేది వేసుకుందాం. మనం చేసి పెట్టుకున్న మసాలా అనేది వేసుకుందాం. మనకు పల్లీల పౌడర్ అండి 1 స్పూను. నేను పల్లీల పౌడర్ ఎందుకు వేసిన అంటే కొంచెం గ్రేవీ అనేది కూడా సూపర్ ఉంటుందండి. ఎందుకంటే పల్లీల పౌడర్ వేస్తే కొంచెం చిక్కదనం కూడా బాగా వస్తుంది, గ్రేవీ మంచిగా కనబడుతుంది. చూడండి, ఇవన్నీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకనిస్తే ముక్క అనేది కూడా మంచిగా ఉడికిపోతుంది. చూడండి, మనం కొత్తిమీర అనేది వేసుకుందాం.
చూడండి ఎలా చిక్కగా వచ్చేసిందో గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా చిక్కగా గ్రేవీ వచ్చిందో చూడండి, రెడీ అయిపోయిందండి. మనం బంద్ చేసుకుందాం. చూడండి చికెన్ గ్రేవీ అనేది ఎలా అయిపోయింది చూడండి. అన్ని వాటర్ పోసినాం కదా, చికెను పూరీలండి, వేడివేడి పూరీలు. పూరీలకి చికెన్ అనేది సూపర్ ఉంటుంది. ఈ గ్రేవీ సూపర్ ఉంటుందండి చికెన్ కంటే. ఇంకా సూపర్ ఉందండి. మీరు కూడా ఈ సండే స్పెషల్ మీరు ఏం వండుకోరో మా కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.